పాటలు పాడాలని నీకు ఎందుకు అనిపించింది? పాటలు పాడాలంటే మామూలుగా చిన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు కదా, అంటే మనం ఇలా పుట్టామని తెలీదు కానీ ఎవరో బయట చెప్తే కానీ నాకు తెలియదు అన్నమాట. ఇక్కడ ఏమైందంటే చిన్నప్పుడు అందరూ ఆడుకొని ఉంటే మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేం కాబట్టి మా చుట్టుపక్కల టేప్ రికార్డు పెట్టేవారు. టేప్ రికార్డు పెడుతుంటే ఏంటబ్బా సౌండ్ వస్తుందని చెప్పేసి ఇట్లా మా ఇంటి నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేవాడిని గోడ పైకి రైట్ సైడ్. అట్లా వెళ్ళి గోడ పైన కూర్చున్నా. ఓహో చూస్తే పాటలు చాలా బాగా అనిపించాయి. నేను అనుకున్నా ఇంకా పాటలు వినాలి అట్లా ఇట్లా అని ఇంకా డైలీ అలా వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళు ఉదయం పెట్టినా లేదా సాయంత్రం పెట్టినా మధ్యాహ్నం పెట్టినా లేకపోతే వాళ్ళు అర్ధరాత్రి 11-12 గంటలకు పెట్టినా సరే అట్లా వింటూ ఉండేవాడిని. వాళ్ళు ఎప్పుడు టేప్ రికార్డ్ ఆఫ్ చేస్తే అప్పుడు వెళ్ళి ఇంట్లో పడుకునేవాడిని. ఆ టైంలో మా అమ్మ నాన్న చెప్పినా కూడా వినేవాడిని కాదు. అలా వినేవాడిని. అలా వింటూ వింటూ మామూలుగా ఏమనుకున్నాను, టైంపాస్ ఏదో రోజు వింటుంటాం కదా చాలా బాగుంది మనం కూడా వాడుకుందాం అని చెప్పేసి అట్లా టైంపాస్కి అనుకున్నా. మూడో రోజు ఒక కెరసనాయిల్ డబ్బా చారణ బిళ్ళ ఈ రెండు పెట్టుకొని గోడ పైన కూర్చొని అట్లా ఆ టేప్ రికార్డు వింటూ ఇట్లా నాకు నేను ఇట్లా హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ టైంలో ఇంకా సడన్గా ఏంటి ఇంకా డైలీ అట్లా పాడుకుంటూ ఇంకా మా నాన్నగారిని రేడియో తీసుకురమ్మని అడిగిన 2-3 రోజులకు తీసుకొచ్చారు. అప్పట్లో మీకు తెలిసే ఉంటుంది ఫిలిప్స్ రేడియో తెలుసు, వివిధ భారతి మీడియం వేవ్ ఉండే అప్పుడు ఆ టైంలో. ఇక అట్లా వింటూ ఉండేవాడిని. ఇట్లా సింగర్స్ నేమ్ ఇవన్నీ తెలిసేవి నాకు. 2004 వరకు నేను కెరసనాయిల్ డబ్బా చారణ బిళ్ళ అని కుట్టుకుంటూ ఉండేవాడిని.